This is Chaitra and this is Nishka Shetty. Welcome back to our channel. Chaitra Rai. Nishka, who's Chaitra Rai? Chaitra Rai. Chaitra Rai. Mama. Mama's name is Chaitra Rai. Chaitra Rai. Good girl. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి లంచ్ కి ఏదైనా ఒక స్పెషల్ ఏదైనా చేసుకుందామని అనుకున్నాము. సో మీ అందరికి తెలుసు వదిన ఉన్నారు. సో వదినకి కొద్దిగా మ్యాంగ్లూరియన్ స్టైల్ అంటే వంటలని అంటే చూపిస్తున్నాం, టేస్ట్ చేపిస్తున్నాం అన్నమాట. సో ఎప్పటి నుంచో అంటున్నారు నాకు మ్యాంగ్లూరియన్ స్టైల్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అని చాలా లిస్టులు ఉన్నాయి. సో ఒకటే తీరుస్తూ వస్తున్నాము. దాంట్లో ఈ రోజు వచ్చేసి మ్యాంగ్లూరియన్ స్టైల్ చికెన్ సుక్కా, బట్ ఊర్లో ఉండి చేసుంటే అది ఒక రోటీతో దాంతో చేస్తారు. అది చాలా భలే టేస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడంతా తెలుసు కదా, ఈ సిటీలో అంతా రోటీలో అవన్నీ మనకి దొరకదు. సో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒకటి గ్రైండర్ అండ్ లేదంటే మిక్సర్. సో మిక్సర్తోనే ఈరోజు చేసేసి అమ్మ చికెన్ సుక్కా చేద్దామని అన్నాను నేనే. ఎందుకంటే వదినకి టేస్ట్ చేయించాలి కాబట్టి ఉన్న వాటిలోనే చేద్దామని. సో కరెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా ఏదైనా కుక్ చేయాలంటే మా ఊర్లోనే తీసుకువెళ్ళి వదినకి అదంతా టేస్ట్ చేపించేస్తాను. మన మ్యాంగ్లూరియన్ స్టైల్ ఆథెంటిక్ ఏదైతే మన ఆథెంటిక్ స్టైల్ కుకింగ్ ఉందో అదంతా మన వదినకి మ్యాంగ్లూరులో టేస్ట్ చేపిస్తాను. బట్ ఇప్పుడు నేను ప్రామిస్ చేసింది ఒకటొకటి నీళ్ళు దోశ అని అండ్ మ్యాంగ్లూరియన్ స్టైల్ చికెన్ గసి ఇవన్నీ చేసాము. బట్ చికెన్ సుక్క ఒకటి వదిన అమెరికాలో తిన్నది కొద్దిగా వేరే టేస్ట్ ఉంది. వదినకు అప్పుడు వీడియోస్ అన్ని పెట్టేటప్పుడు అది చూసేటానికి కూడా కొద్దిగా వేరేలాగా ఉండింది. అందుకే వదినకి చెప్పా, వదిన ఇలా ఉండదు, యాక్చువల్లీ కొద్దిగా వేరే స్టైల్ ఉంటుంది, మీకు అక్కడ మేము మోసం చేశారేమో ఆ పేరుతో అని. సో ఈరోజు అది చేద్దామని అనుకున్నాను. బిఫోర్ దట్ అంటే కుకింగ్ కి వెళ్లే ముందు నేను ఒక ఇంపార్టెంట్ నా లైఫ్ లో ఒకటి కొన్ని చేంజెస్ అయితే చేంజ్ చేసుకుని వస్తున్నాను. సో అలాగే ఆ విషయానికి వస్తే అదేంటి చేంజెస్ అని అన్ని మీకు చెప్తూ వెళ్తాను. బట్ మెయిన్ చేంజెస్ ఏంటి అంటే ఇప్పుడు కుకింగ్ విషయంలో బ్లాగే చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించింది చూపిస్తున్నాను. సో కుక్ వేర్ మనం ఇంతకు ముందు యూజ్ చేసేదంతా అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ అలాంటిది యూజ్ చేస్తూ వచ్చేవాళ్ళం కదా. సో మేము కూడా అలాగే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము. బట్ ఈ మధ్య దాని గురించి అవేర్నెస్ అందరూ దాని గురించి ఎక్కువ వింటున్నాము. దానివల్ల హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్స్ పడుతున్నాయి అనేది అంతా విన్న తర్వాత చాలా జాగ్రత్తమై నేను ఏదైతే కొత్త ఇంటికి కొత్త కుక్ వేస్ అని ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. అంటే లైఫ్ లో కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాం నిదానంగా. సో అలాగే మేము తినే ఫుడ్ మనం ఎంత ఏం చేసినా అంత చేసేది మనం పొట్ట కోసమే. సో మన పొట్టను మనము బాగా చూసుకుంటే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో దానికోసమే హెల్త్ కాన్షియస్ తో నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ కొత్త కుక్ వేర్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఏమేమి ఆర్డర్స్ పెట్టుకున్నాను అనేది. ఓకే, సో ఇది పార్సల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయింది. బట్ ఓపెన్ చేయడానికి టైం దొరకలేదు, ఎందుకంటే ఇప్పుడే కొత్త ఇంటికి అడ్జస్ట్ అవుతున్నాము, కొన్ని షాపింగ్లు చేసేది ఉంది. సో కుక్ వేస్ గురించి నేను ఫస్ట్ ఇంటికి అనుకున్నప్పుడు ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నప్పుడు నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఈ రోజు మీతో దీని గురించి చెప్తూ మీకు చూపిస్తూ ఈ దీంట్లో కుకింగ్ చేస్తూనే మీకు చూపిద్దని ఈ బ్లాగ్ని నేను ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను. సో అలాగే ఈరోజు స్పెషల్ వంట కూడా చేస్తున్నాం కదా, ఇది కూడా మీకు చూపించినట్టు ఉంటుందని నేను దాన్ని ఇప్పుడు మీ ముందే చేస్తున్నాను అన్బాక్సింగ్. మీరేంటి క్వీన్ లాగా కూర్చున్నారు? మీరు కదా చూపించాలి, మీరేమో కూర్చున్నారు. పాన్ కేక్ కి కాదు. సో ఓపెన్ చేయగానే చూడొచ్చు ఇండస్ వ్యాలీ వాళ్ళ అంటే కూపన్ కోడ్ ఏదైతే ఉందో అంటే ఎక్స్ట్రా 10% ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అదంతా ఇచ్చారు. అండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మన ఇండస్ వ్యాలీ వాళ్ళ సర్టిఫికేషన్ కూడా ఇక్కడ ఉంది, ఇది స్కాన్ చేస్తే. అండ్ దీని కో-ఫౌండర్స్ గురించి కూడా పెట్టారు. సో మన హెల్త్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ ఒక మంచి పనికి దిగారన్నమాట. సో తినే ఫుడ్ చాలా అంటే చాలా కాన్షియస్ గా ఉండాలి మనం ఎప్పుడైనా సరే. అందుకే నేను హోటల్స్ ఫుడ్ అంతా ఎందుకు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అంతా తిన్నాను అంటే మనం ఒక మంచిగానే వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటాం, వాళ్ళు కూడా మనకు మంచిగా చేస్తారు. బట్ వాళ్ళు యూజ్ చేసే యుటెన్సిల్స్ ఏది ఉంటుంది అని మనకి తెలియదు కదా.
సో అందుకే నేను రెస్టారెంట్స్కి అంతా కొద్దిగా తక్కువ వెళ్తాను. వెళ్ళానని కాదు, కొన్నిసార్లు తప్పదు వెళ్ళాలి. సో ఇదేంటంటే వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది, అంటే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏమేమి ఉన్నాయి, కుక్కర్ అయ్యుండొచ్చు, కుక్వేర్ సెట్, కడాయి, ఫ్రై పాన్, బిర్యానీ పాట్, సాస్ పాన్, మల్టీ పాట్, పుట్టు మేకర్, మిల్క్ కుక్కర్, అలాగే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో కుక్వేర్ సెట్, తవా, కడాయి, ఫ్రై పాన్, పనియారం పాన్, గ్రిల్ పాన్, అప్పం పాన్, డచ్ ఓవెన్ అండ్ తడకా పాన్. అండ్ ఇండియాస్ నంబర్ 1 100% ప్యూర్ క్యాస్ట్ ఐరన్ అనమాట. సో వీళ్ళ గురించి నేను చాలా సోషల్ మీడియాలో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీళ్ళని ఫాలో అవుతాను. సో దీని గురించి అంతా తెలుసుకున్నాక నేను వీళ్ళదే ఆర్డర్ పెట్టడం జరిగింది. మీకు ఎంత ఎక్సైట్ అవుతున్నారు కృష్క? సో ఇది వచ్చేసి ఇందాక నేను అందులో చూపించినట్టే సాస్ పాన్ అన్నాను కదా, అది. అలాగే కడాయి, ఎస్ కడాయి, వావ్ ఎంత బాగుందో, ఎస్ ఎంత బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పాన్, నైస్ పాన్, నైస్ ఫ్రై పాన్. ఎస్ పాన్ కేక్ చేసి ఇవ్వాలంట దీంట్లో. మీకు పాన్ కేక్ చేయడానికని నెక్స్ట్ ఇంకొకటి ఆర్డర్ చేస్తాను, ఓకేనా? సో దీనికి వచ్చేసి ఇది లిడ్, దీనికైనా చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఏంటంటే మన హెల్త్ ని మనం దృష్టిలో పెట్టుకొని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి అల్యూమినియం ఎక్కువ అయిపోతుంది అండ్ అల్యూమినియం వాడడం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద ఆరోగ్యాన్ని పాడు చేసేంత జబ్బులు వస్తున్నాయి. సో దానికోసమే మనం మనం కుకింగ్ చేసుకునే యుటెన్సిల్స్ కూడా చాలా జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా విన్న తర్వాత సో ఇందూస్ వ్యాలీ వల్ల నేను ఈ కుక్వేర్ని అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో అయితే ఇదైతే సాస్ పాన్ అండ్ ఇది వచ్చేసి కడాయి అండ్ ఫ్రై పాన్ అన్నమాట. సో ఈరోజు నేను దీంట్లో కుకింగ్ చేయబోతున్నాను. సో దీని గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే అందరికి ఆకలిస్తుంది, అందరూ నన్ను చూస్తున్నారు. సో వంట చేస్తూ దీని గురించి ఇంకా మాట్లాడదాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇట్ టు ద కిచెన్. సో చికెన్ సుక్క ఒక సింపుల్ వేలో, మన ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిలోనే చికెన్ సుక్క సింపుల్ గా ఎలా చేస్తారు అనేది అమ్మ చూపిస్తారు. సో మెయిన్ గా అన్ని రెడీ చేసుకున్నారు అండ్ మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. సో వాట్స్ అమ్మమ్మాస్ కుకింగ్? సో చికెన్ సుక్క చేయడానికి ఏమేమి కావాలో అమ్మ? ఆనియన్స్ వేసుకుంటున్నారు, ఆనియన్ వేశారు, దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ఆనియన్ ఆయిల్ వేసేసి ఆనియన్ ఫ్రై చేసుకున్నారో దానికి ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక చికెన్ ఏదంటే అది దాంట్లో వేసి కొద్దిగా ఫ్రై చేస్తారు కదా, ఫ్రై చేసి బాయిల్ చేయడానికి. తర్వాత మసాలా వేయాలి. చాలా ఈజీగా ఉంది, అన్ని మనం రెడీ చేసుకుంటే నిష్క నేర్చుకోవాలి, ఓకేనా? ఆనియన్ వేసుకోవడం నిష్క నేర్చుకుంది. టర్మరిక్ వేసుకున్నారా? ఏం చేయాలి, మనం బాయిల్ చేసుకోవాలా? రుచికి తగ్గేంత ఉప్పు అది వేసుకొని, సో ఇప్పుడు దానికి 2 స్పూన్స్ ఎంత, ఎన్ని స్పూన్స్? మిర్చి పౌడర్ 3 స్పూన్స్, ఈ 3.5 వేస్తున్నారు. ఓకే 4 అనుకోండి. ధనియాలు, కొత్తిమీర
ధనియా కొత్తిమీర వెల్లుల్లి ఇచ్చినంత మీకు జింజర్ అల్లం ధనియా సీడ్స్ ఉన్నాయి కదా అది, అండ్ కొత్తిమీర, అండ్ ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి అల్లం వేసేసి గ్రైండ్ చేసుకున్నారు. మిక్స్ చేశారా? మిక్స్ చేయలేదు, మిర్చి వేయలేదు. ఇంకా ఎవరికైనా డీటెయిల్డ్గా ఏమైనా కావాలి అంటే చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఈ రెసిపీని ట్రై చేసినప్పుడు నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు అందరికీ ఆకలేస్తుంది కాబట్టి టైం కూడా లంచ్ టైం అయిపోయింది, సో హడావిడిగా చేస్తున్నారు, ఏమనుకోకండి. ఎవరికైనా రెసిపీస్ కావాలంటే డీటెయిల్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఓకేనా? సరే అయితే ఇది కుకింగ్ చేయనివ్వండి. ఈ లోపల నేను నెక్స్ట్ వచ్చేసి రసం, దీనికి రసం చేసుకుందామని అనుకుంటున్నాము. సో ఎస్, చికెన్. ఐ యు హంగ్రీ? ఎస్, నిష్కకి చికెన్ అంటే ఇష్టం. సో అందుకే నేను ఒకటి అన్నం పెరుగు కలిపి ఇస్తానంటే నో చికెన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చికెన్ అయ్యాక నేను లంచ్ చేస్తాను అంటుంది, నాతో పాటే వెయిట్ చేస్తుంది. ఏంటి ఏమో అంటుంది, నాకు అర్థం కాదు తన లాంగ్వేజ్. నిష్క లాంగ్వేజ్ నిష్క లాంగ్వేజ్ అస్సలు అర్థం కాదు మనకి. సో ఇప్పుడు కొద్దిగా ఇంకా పెప్పర్ వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోలు వేసుకున్నాను. బాయిల్ అవ్వాలి. ఇది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మేతి Nishka? I'm cooking a chicken on there. Yes, we are cooking chicken. Are you hungry? Yes, I'm hungry. Say, are you hungry? Yes, I'm hungry. Hungry face ala untada. కొత్తగా ఈ ఆర్డర్ పెట్టాను కదా ఇండస్ వ్యాలీ వాళ్ళ కడాయి, సో దాంట్లో ఈరోజు రసం చేస్తున్నాం అన్నమాట. ఒకటి ఏంటంటే దీంట్లో ఏం చేసినా మాడదు. సో రసం అంటే అందరికి తెలిసే ఉంటది, ఒకరొకరు ఒక్కొక్క వెరైటీలో చేస్తారు. సో నేను రెసిపీ ఏం చూడిపించట్లేదు కానీ నిష్కకి చాలా ఆకలేస్తుంది. సో నేను తనకి తినిపించడానికి వెళ్తాను. మీన్ వైల్ దీంట్లో ఈ కడాయిలో ఎలా రసం చేస్తున్నారు అనేది మీరు చూసేయండి. లోపల నేను నిష్కకి తినిపించేసి వచ్చేస్తాను. ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ బ్రాండ్ మాత్రం చాలా మంచి బ్రాండ్ అన్నమాట. ఇప్పుడైతే నా కిచెన్ నుంచి నాన్ స్టిక్ అండ్ అల్యూమినియం యూటెన్సిల్స్ని మొత్తం నేను రీప్లేస్ చేస్తూ వస్తున్నాను. అండ్ స్లోగా హెల్దీగా వండుకొని తినేంత కుక్వేర్కి నేను యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఏదైతే మనకి కుకింగ్ ప్రాసెస్ని ఈజీ చేస్తాయో
అండ్ దేనివల్ల అయితే హెల్త్ బాగుంటుందో అలాంటిది మాత్రమే నా కిచెన్లో ఉండాలి అని ఈ కుక్వేర్ని యూస్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. ట్రైప్లై ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయితే 3 layers-తో 3 mm థిక్ బాడీతో చేశారు. అండ్ దీని బేస్ వచ్చేసి మన ఇండక్షన్ స్టవ్ మీద కూడా వర్క్ అవుతుంది. అండ్ చూస్తున్నారు కదా వంట కూడా మాడకుండా ఎంత ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయిందో. భోజనం అవ్వడం వెయిట్ చేశాను, ఎందుకంటే చాలా ఆకలిగా ఉండింది. అండ్ ఇష్టం తినిపించేసి నాకు నిద్ర వస్తుంది. సో నన్ను పిలుస్తుంది నిద్ర చేయించు అని. ఈ లోపల ఫాస్ట్గా తినేసి అండ్ కొద్దిగా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇంటీరియర్స్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వచ్చే ముందు భోజనం లంచ్ చేసేద్దామని తింటున్నాము హడావిడిగా. సో ఇదన్నమాట. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఏదైతే ఇండస్ వ్యాలీ వాళ్ళది ఆర్డర్ చేసుకున్నామో దాంట్లో కుకింగ్ చేసుకొని వదినకి కావాల్సిన ఫేవరెట్ చికెన్ సుక్కాని. సో ఎలా ఉంది వదిన? చాలా బాగుంది. అక్కడ దానికి అసలు ఇంత కూడా ఇది లేదు. యూజువల్లీ ఏంటంటే కొత్త హైదరాబాద్ వాళ్ళకి కొబ్బరి నూనెతో చేసింది నచ్చదు. నాకు ఫేవరెట్, వదినకి ఫేవరెట్. నేను కుకింగ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ తోనే వండుతారు వదిన. ఈవెన్ కాఫీ, బ్లాక్ కాఫీ తాగేటప్పుడు దానికి కూడా ఒక 1/2 స్పూన్ అయినా కొబ్బరి నూనె వేసుకునే తాగుతారు అన్నమాట. సో అందుకే వదినకి మ్యాంగ్లూరియన్ డిషెస్ నచ్చుతుంది. సో సో సుక్క రాసుకోలేకపోతున్నా, తినేస్తాను. చాలా మీగా ఉందండి. సో చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన. అండ్ మాకైతే హైదరాబాద్ ఆంధ్ర ఫుడ్ బాగా నచ్చుతుంది. మాకు కూడా స్పైసీగా చాలా నచ్చుతుంది. సో మీకు కూడా మ్యాంగ్లూరియన్ డిషెస్ నచ్చింది. దానికి కూడా థ్యాంక్ యూ. సో ఈ రోజు బ్లాగ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే అడగండి ప్లీజ్, కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నేను అక్కడ డెఫినెట్ గా మీకు ఏమైనా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కనుక నేను స్పెషల్ గా మీకోసమే రెసిపీస్ అంతా షూట్ చేసి పెడతాను. బట్ ఇదైతే రెసిపీ చూసేది ఏం కాదు, అంటే చూపించలేదు ప్రాపర్ గా, ఎందుకంటే చాలా మందికి సుక్క రెసిపీస్ తెలిసే ఉంటుందని చేస్తాము. నాకు కావాలి మోర్ మ్యాంగ్లూరియన్ డిషెస్ అన్ని బ్లాగ్స్ లో అండి. ఓకేనా? నేను కామెంట్ కాదు, రియల్ గా తిన్నాను. సో వదినకి కావాలంటే సో దానికోసమైనా అన్ని నేర్చుకొని చేసుకుంటాం. అక్కడ బ్లాగ్స్ కి చేస్తాము. ఈ చికెన్ సుక్క నెక్కికి చాలా ఫేవరెట్. ఒక్క రెస్టారెంట్ లోనే ఉంటుంది, కానీ అసలు దానికి ఇంత కూడా చాలా బాగుంది అసలు. ఇది నాకు నేర్పించుకున్నా అంటే ఇందాక మీరు చేసేప్పుడు నేను లోపల ఉన్నాను కదా, నేర్చుకొని వెళ్ళి మీకు ఇచ్చేసి తినిపిస్తాను. సో ఇది ఈ రోజు బ్లాగ్. అండ్ కుక్వేర్ గురించి కూడా వీళ్ళ దగ్గర ఇదే కాకుండా ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ వదిన కూడా చాలా నా కోసం ఏమేమి కావాలని చూసి కొన్ని కుక్వేర్లు అయితే ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. వదిన కూడా ఇది తీసుకోని సజెషన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఇదే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దీని బెనిఫిట్స్ కూడా మీకు తెలిసింది కదా. అల్యూమినియం వాడకుండా ఇప్పుడు మనం అందరూ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్కి ఎలా పడితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని దీని మీద ఇప్పుడు దీనికే వెళ్తున్నాను. అన్ని లైఫ్లో చాలా చేంజెస్ చేస్తున్నాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ లింక్ ఇచ్చేసి ఉంటాను. ఇండస్ వ్యాలీ అని ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళ పేజ్ ఉంది అండ్ వాళ్ళ లింక్ కూడా ఇస్తాను. అండ్ మీకు ఏమైనా ఆఫ్ ఏమైనా ఉంది అంటే అది కూడా నేను నా కూపన్ కోడ్ ఏమైనా ఉంటే అది కూడా నేను అక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఒక సింపుల్ బ్లాగే, మీ అందరికి నచ్చుంటుంది అని అనుకుంటూ ఈ బ్లాగ్ ని నేను ఇక్కడికి ఎండ్ చేస్తాను. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ తో మీ అందరినీ కలుస్తానని మాటిస్తూ ఈ బ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఓకేనా? అప్పటి వరకు మీ అందరికి బాయ్, టేక్ కేర్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. చెప్పండి, బాయ్.